మీరు అదే కోణంతోని ప్రెస్ మీట్ పెట్టి అదే వ్యాఖ్యలు చేశారు కదా. మళ్ళా మీ వాదం అనేది సభ రూపంలో మాట్లాడదాం అనుకున్నారు, కానీ ప్రెస్ మీట్లో కూడా మీరు అదే విధంగా రెచ్చగొట్టారు కదా. మీరు రెచ్చగొట్టుడు కాదండి, మళ్ళీ గుర్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర ప్రాంతానికి అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మించండి. మీరు ఇచ్చినటువంటి హామీలు అక్కడ ప్రజలకు నెరవేర్చండి. కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకురండి. అక్కడ ప్రాంతవాసులకు రాజధాని లెక్క ఆగమైతా ఉన్నారు. కానీ హైదరాబాదు హాట్ కేక్ లాగా ఉన్నది. హైదరాబాదు ప్రపంచంలో వెలిగిపోతుంది. దీన్ని విచ్ఛిన్నం చేద్దాం, ఒక కుట్రపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేద్దామని చెప్పి జూన్ 2 నాడు మీరు రెచ్చగొట్టిరని చెప్పి మాకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉండి, ఒక జాతీయ పార్టీ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షులుగా ఉండి ఆ రూపంలో మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మీ రూపంలో మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి రూపంలో మీరు ఇక్కడ ఎంట్రీ చేయించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలకు మీ రూపంలో ఆజ్యం పోస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మీరు కేంద్రంలో మీ నాయకులు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో వ్యక్తిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ బుద్ధి అనేది వంకర బుద్ధి. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాదును విచ్ఛిన్నం చేసే విధంగా కుట్ర కనిపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు మీకు కనిపిస్తలేవని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యంలో ఆయనకు చరిత్ర అవగాహన లేకుండొచ్చు, కానీ మాకు చరిత్ర తెలుసు. కాబట్టి ఎక్కడైనా పోటీ చేయని, ప్రజల కోసం కొట్లాడని. కానీ ప్రజల మీద ఆంధ్ర పెత్తందారిని తీసుకొచ్చి రుద్దుతామంటే తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు ఖచ్చితంగా. మీరు ఎక్కడ పోటీ చేస్తారో, మీరు కేంద్రం ఆడిస్తున్నటువంటి వ్యవస్థ అనే ఆలోచనతోటే మీ రూపంలో వెనకాల కేంద్రం ఉంది కాబట్టే మీరు ఆ రూపంలో మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు అర్థమవుతా ఉంది. కానీ ఆంధ్ర పెత్తందారి విధాన్ని తెలంగాణ వాదం మీద, తెలంగాణ ప్రాంతం మీద రుద్దుతామంటే తెలంగాణ ప్రజలు మేల్కొని ఉన్నారు. గతంలో ఏ విధంగా డిపాజిట్లు గల్లంతైనవో మీరు పోటీ చేస్తే మళ్ళా అదే విధంగా మీ డిపాజిట్లు గల్లంతైతే తెలంగాణ ప్రజలకు పార్టీలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మేల్కొని ఉన్నారు. తెలంగాణ ప్రాంతవాసులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాలకులు ఉన్నారు. మీ ప్రాంతవాసులు అన్యాయం చేస్తున్నారని మీ ప్రాంత పెత్తందారులను ఎల్లగొట్టిరు. కాబట్టే తెలంగాణ ప్రజలు ఆలోచనతో ఉన్నారు. రాజకీయాలకు ఇక్కడ అవగాహన ఉన్నది. ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ వాదులుగా మేము ఆలోచిస్తామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.